ఫ్రెండ్స్ అందరు బాగుర్రా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నర్సరీ ఎప్పుడైనా కొంచెం షార్ట్ వీడియోనే పెట్టినా కదా, ఇప్పుడు అలా కాదు, ఇలా ఫుల్ వీడియో పెడుతున్నా. చాలా మంచి చూడండి, ఏ మొక్కలంటే ఆ మొక్కలు పెడుతున్నా, సపరేట్ కాదు. మనకు వెరైటీ అది చేయడం రాదు, అందుకనే డైరెక్ట్గా వీడియో తీసే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మొక్కలు మాత్రం పేరు మాత్రమే చెప్తా, వీడియో చూపిస్తా. మంచిగా చూడండి ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి. ఇదిగో దీని పేరు నందివర్ధన్ అంటారు. చూడండి, నందివర్ధన్ వైట్ పూల్ పూస్తుంది, చాలా బాగుంటుంది. అట్రాక్షన్, దేవుని ఫోటో కాడ పెట్టినా బాగుంటుంది. ఇది అందరికీ ఇష్టమైన రోజ్ ఫ్లవర్, అన్నీ అవే. చాలామంది ఎక్కువ మంది ఇష్టపడతారు కదా. మనం సిటీలలో ఏం చేస్తారంటే చాలా పైసలు పెట్టి కొనుక్కొస్తారు. మేము అట్లా కాదు, గ్రామంలో ఇట్లా ప్యాకెట్లు నింపి ఇట్లా మొక్కని నాటుతాం. నర్సరీ అంటే ఏంది అని చాలామంది అడిగిర్రు, దానివల్ల నేను చెప్తున్నా. నర్సరీ అంటే ఇగో ఇలా ఉంటుంది. గులాబీ చెట్లు ఇవి అన్నీ సపరేట్ ఏర్ చేస్తున్నాం అన్నమాట. మొక్కలు జర ఇగురు వచ్చినవి ఒక సైడు, పూలు మంచిగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఒక సైడు. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇట్లా షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే ఏర్ ఏమైనా ఉంటే మనం కోసి పక్కన పెట్టేస్తే ఆ చెట్టు మంచిగా వస్తుంది, పాదు చేసినట్టు వస్తుంది. అందుకనే మొక్కలు రాని, కొంచెం ఇగురు రానివి అవి పక్కన పడేస్తాం. ఖాళీగా ఉంటే మంచిగా ఉంటుంది కదా, చెట్టు చూడడానికైనా అట్రాక్షన్ ఉంటుంది. ఎవరైనా తీసుకుపోవాలన్నా మంచిగా తీసుకుపోతారు. కొనుక్కునే బదులు మా గ్రామంలో వర్షాలు వచ్చినప్పుడు ఇవి పంచుతారు. ఇగో సన్నజాజి నాకు చాలా ఇష్టం. ఇగో ఒక్కటే చెట్టు ఉంది చూడండి, రోజ్ ఫ్లవర్. ఇవే మన రోడ్ల పొట్టి నాటుతారు కదా, కానిగ చెట్టు, గునుమామ చెట్టు, ఇవి కాగితాల చెట్టు అంటారు. చెట్టు చూడడానికి బాగుంటుంది కానీ దీని పేరే కాగితాల చెట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా నర్సరీలో ఇంత బాగా ఉపయోగించిన నర్సరీ అంటే ఇంత నీట్గా ఉంచుతాం. ఏ గడ్డి అనేది ఏది అనేది లేకుండా నీట్గా కాపాడుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, నర్సరీ పనికి పోతాం. నర్సరీ పనికి పోతే ఎండాకాలమే నర్సరీ ఉంటుంది, వర్షాకాలం ఉండదు. ఎందుకంటే రైతుల పని ఉంటుంది కాబట్టి వర్షాకాలం పెట్టనియరు. ఈత చెట్టు ఇప్పుడే చిన్నగా ఉన్నాయి, ఇవి అప్పటికి పెద్దగా అయితే ఊరందరికీ పంచుతాం అన్నమాట. సీతాఫల చెట్టు బావి ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకుపోతారు, బావి కాడ పెడతామని. ఇళ్ళలో అయితే ఇయ్యరు, ఎందుకంటే బావి కాడ పెడితే యాది చేసుకుంటారు కదా, చాలా రోజులు ఉంటుందని. ఏదైనా సరే ఫ్రెండ్స్, పని చేయాలనుకుంటే ఎండ అయినా సరే వాన అయినా సరే చేస్తూనే ఉండాలి. నేనైతే ఇట్లా చాలా బాగా పనికైతే ఈ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగా చూసిరా, పపాయి చెట్టు, 10 తీర్ల చెట్లు ఉంటాయి. మందారం, ముద్ద మందారం, ఇది పపాయి. నేను ఇందాక ఆడ చెప్పినా కదా కాగితాల పూలని, ఇదే షోకేజ్ కోసం పెట్టుకుంటారు ఇంటి ముందర. చూడండి ఫ్రెండ్స్, షోకేజ్ అంటే గిట్ల ఉంటుంది చెట్లు అంటే. నర్సరీ అంటే నేను ఎప్పుడు ఫుల్ వీడియో పెట్టలే, ప్యాకెట్ చేయడం ప్యాకెట్ నింపడం మాత్రమే పెట్టినా కదా, అలా కాదు. ఇలా ఫుల్ వీడియో మొత్తం పెడుతున్నా. ఎక్కువ టైం తీసే ఓపిక లేదు, ఎందుకంటే సార్లు వస్తే సార్లు తిడతారు, ఫోన్ పట్టుకొని ఏందమ్మా నర్సరీలో తిరుగుతున్నావు అని. బావి కాడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. మామిడి చెట్టు, ఈత చెట్లు. చూడండి నర్సరీ లొకేషన్. డ్రమ్ము స్కూల్లో మాత్రమే, మినీ స్కూల్లో మాత్రమే పెడతారు నర్సరీ, బయట ఏడబడితే ఆడబెట్టలేరు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.